కొంచెం ఫిక్షనల్గా అసలు మనకు ఆ రోల్లో అసలు ఇమ్మీడియట్ ఫేస్ కట్ ఉంటుంది. అది కాకుండా ప్రశాంత్ మేకింగ్ అది దాన్ని చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోలింగ్ రీల్స్ తెలుగు. ఇవాళ మనం నార్విచ్లోని ఒడియన్లో 2 మూవీస్ బుక్ చేయడం జరిగింది. అందులో ఒకటి గుంటూరు కారం, ఇంకోటి హనుమాన్. గుంటూరు కారం వచ్చేసి 12 o'clock షో, ఇంకోటి హనుమాన్ 7:50 షో. ఎలా ఉంటుందో చూద్దాం. ఇవాళ నేను మన హీరోతో వెళ్తున్నా. 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఎందుకు బుక్ చేసినావు అట్లా? ఎందుకంటే మరి నాకు ఇవాళ లాస్ట్ డే లీవ్, దీని తర్వాత అసలు లీవ్సే లేవు. అందుకే. నువ్వైతే ఎక్సైటెడా? నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. నువ్వు ఎక్సైటెడ్ ఉన్నావా? మరి ఎక్సైటెడ్ లేకుండా ఎట్లుంటాం. ఎట్ లాస్ట్ కార్ దొరికి పార్క్ చేసుకునే వరకు ఇంతసేపు అయింది. లాస్ట్ రీచ్డ్ ఒడియన్. ఇప్పుడే గుంటూరు కారం చూసి రావడం జరిగింది. సినిమా అందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటే అంత థియేటర్స్ ఏమో అట్లా అనుకున్నా, కానీ సినిమా చూసాక నాకు కూడా అంతేం నచ్చలేదు. సేమ్ అదే రొటీన్ ఫామ్గా, సేమ్ ఎక్కడో సినిమా చూసినట్టు, ఆ సీన్స్ ఎక్కడో చూసినట్టు ఉంది. కాబట్టి కొన్ని సీన్స్ బాగున్నాయి. అంతకుమించి సినిమాలో ఏం లేదు. జస్ట్ వన్ టైం వాచ్. మీ పనులే ఉంటే చూసుకోండి, పని పక్కకు పెట్టి మాత్రం వెళ్ళకండి. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్స్ కానీ, డ్యాన్సులు కానీ టాప్ నాచ్. అండ్ శ్రీలీల వాళ్ళ క్యారెక్టర్స్ అందరి బాగానే ఉన్నాయి. బట్ శ్రీలీలను అసలు చాలా అవసరం లేని ఫిల్మ్స్లో కూడా చాలా వాటిలో ఇరికించి పెట్టేట్టు ఉంటుంది. అలాగే మీనాక్షి చౌదరి రోల్కి అసలు ఇంపార్టెన్సే లేదు. జగపతి బాబు ఉన్నంత వరకు కామెడీ చేస్తూ అది బాగానే ఉంది. ప్రకాష్ రాజు కూడా ఏదో జుట్టతుకు పెట్టి ఏదో కొంచెం ఫిక్షనల్గా అసలు మనకు ఆ రోల్లో అసలు ఇమిడిపోయినట్టే ఉండడు. అది కాకుండా మ్యూజిక్ అయితే పరమ వేస్ట్. తమన్ ఎందుకు తీసుకుంటారో ఏందో. అసలు రీ రికార్డింగ్, బీజిఎం ప్రతి ఒక్కటి మనం ఎక్కడో విన్నట్టు చూసినట్టు, ఆ సరైనడు సాంగ్స్, ఆ సాంగ్స్, ఈ సాంగ్స్ అన్నీ కలిపి కొట్టేశాడు. ఇంకా బీజిఎం కూడా అంతా అసలు బాగాలేదు, అసలు కనెక్ట్ కాము సినిమాకి. అది కాకుండా ఇంకా డైరెక్షన్ అంటే ఇంకా త్రివిక్రమ్ మ్యాజిక్ ఏం కనిపించలేదు. సేమ్ ఓల్డ్ రొటీన్ అలా వైకుంఠపురం ఫామ్లో మొత్తం అదే పీపుల్ని. లేకుంటే అందులో టబు అమ్మగా ఇచ్చింది, ఇందులో రమ్యకృష్ణ అంతే చేంజ్. సేమ్ స్టోరీ లైన్. పెద్ద నాకైతే నచ్చలేదు. ఇట్స్ మై ఒపీనియన్, బట్ మేబీ మీకు నచ్చచ్చు. యా, ఈ సిటీ కూడా ట్రెడిషనల్ ఇంగ్లీష్ సిటీ లాగా చాలా బాగుంది కదా. లండన్ కంటే మొత్తం టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ దానికంటే ముందు మనం పోయి ఎక్కడ లంచ్ చేయాలి. నెక్స్ట్ మన హనుమాన్ సినిమా ఉంది కదా, వెళ్దాం. చలో. బహార్ని థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిందిగా. గుంటూరు కారంకి పట్టుమని 20 మంది కూడా లేరు, కానీ ఇది మొత్తం హౌస్ఫుల్ అయిందబ్బా. నిజంగా గ్రేట్ అసలు ఈ మూవీ. హాయ్ అండి. ఒక్కరోజు 2 సినిమా చూడండి కష్టమే. మధ్యాహ్నం గుంటూరు కారంతో డిసప్పాయింట్ అయినా, బట్ హనుమాన్తో మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను మహేష్ బాబుకు పోటీకి వస్తాడు, ఈ సినిమా బాగుంటుంది అనుకుంటే దానికంటే 100 times బెటర్. చాలా బాగున్నది. కాకుంటే కొంచెం తేజ సజ్జాని మనం చైల్డ్ ఆర్టిస్ట్ లాగా చూసినాం కాబట్టి సేమ్ అదే ఫేస్ కట్ ఉంటుంది. అది కాకుండా ప్రశాంత్ మేకింగ్ అది దాన్ని చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లాస్ట్ 10 minutes మాత్రం గూస్ బంప్స్. మ్యూజిక్ చాలా బాగున్నది. ఆ మేకింగ్, అసలు ఆ గ్రాఫిక్స్ అంత లో బడ్జెట్లో అంత మంచి సినిమా తీయడం అంటే అది మామూలు విషయమే కాదు. ప్రతి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంది. తేజ సజ్జా, వినయ్ రాయ్, ప్రతి ఒక్కరికి, వరలక్ష్మి, శరత్ కుమార్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది. అసలు నాకు విలన్ ఇంట్రడక్షన్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. అసలు గాడ్ లెవెల్ బీజిఎం ఉంది. లాస్ట్లో 10 minutes మాత్రం గూస్ బంప్స్. లాస్ట్కి మనకి మొత్తం హనుమాన్ వచ్చి నేనే మొత్తం గూస్ బంప్స్ మూమెంట్ అది. మళ్ళీ లాస్ట్కి జై హనుమాన్ అని సీక్వెల్ వదిలిండు. దానికి మాత్రం వెయిటింగ్ 2025. ప్రశాంత్ వర్మ, ఆ జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం చాలా మంచిగా యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా కానీ ఆ గెటప్ సీన్ ఏదైనా సినిమాలు కనబడితే ఇంద్ర విను ఓవరాక్షన్ తీస్తుంది. బట్ ఈ సినిమాలో మాత్రం జబర్దస్త్ నుంచి ఒక 2-3 కమెడియన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిన రోల్స్. సినిమా హీరోతో పాటు మొత్తం గెటప్ సీన్ మొత్తం ఉంటాడు. బట్ యాక్టింగ్ మంచి ఎంజాయ్ చేస్తాం, మంచి కామెడీ ఉంటుంది. మనం రాకేష్ మాస్టర్ని ఎంతో మిస్ అవుతున్నాం కదా. ఇందులో మాత్రం సినిమా మొత్తం ఉంటాడు రాకేష్ మాస్టర్. ఇది ఎప్పుడు షూటింగ్ జరిగిందో తెలియదు, కానీ సినిమా మొత్తం రాకేష్ మాస్టర్ ఉంటాడు. అప్పుడు చనిపోయినప్పుడు కంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది.
బట్ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు రాకేష్ మాస్టర్ని, అది కూడా ఒక చిన్న హ్యాపీనెస్. ఇది మాత్రం మనకి సంక్రాంతి వినర్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. మధ్యాహ్నం గుంటూరు కారం ఎందుకు చూసినా అని బాధపడ్డా, బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అబ్బా కారు నుండి నయమైంది అబ్బా, లేకుంటే చలి చంపేది. థియేటర్లు ఏమనిపించలేదు కానీ చలి మాత్రం చంపేస్తుంది బయట. సబ్స్క్రైబ్.